నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ఏవైతే మనం వరుసపెట్టి బెట్టింగ్ యాప్స్ యొక్క అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాం, అదేవిధంగా ఈరోజు కూడా ఒక వీడియో అయితే వస్తుంది, దాంతోపాటు వచ్చింది. సో ఏంటంటే మీరు ఈ వీడియోని అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. సో దాన్ని బట్టి మీకు ఒక అనాలిసిస్ అయితే వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు టాపిక్స్ ఏవైతే మనకి బయట జరుగుతున్నాయో దాన్ని బట్టి మనం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చిన్న బ్రీఫ్గా అయితే మాట్లాడుకుందాం. సో ఏదైతే మనకి వరుసపెట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, క్రికెటర్స్ కానీ వాళ్ళ పట్ల ఏదైతే కేసులు నమోదు చేస్తున్నారో, బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ ఏవైతే ప్రమోషన్స్ చేశారో ఆ విధంగా కేసులు అయితే నమోదు చేశారు కదా. సో వరుసపెట్టి అందరినీ లాక్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళకి విచారణకు రమ్మని చెప్పేసి ఏదైనా వాళ్ళ తరపున ఏదైనా చెప్పాలనుకున్న తరపున ఏదైనా చెప్పాలి, వాళ్ళ లాయర్ల తరపున కూడా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, విచారణకు రండి. ఇవన్నీ కూడా వరుసపెట్టి జరుగుతున్నాయి. మొన్నేమో విష్ణుప్రియ గారు, ఈరోజేమో ఇంకో సెలబ్రిటీ శ్యామల గారు కూడా, వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే విచారణ అయితే జరుగుతుంది, ఏదైతే చెప్తున్నారో వాళ్ళకు సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వరుసపెట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, లేదంటే బ్రాండ్ కొలాబరేషన్ యొక్క అల్టిమేట్గా ఏదైతే ఉందో ఒక కంప్లీట్ ప్రొసీజర్ కానీ, అటాచ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి విచారణలో తెలియజేస్తారు. అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎంతకే ఒక మధ్యాహ్నం ఎప్పుడో ఒక పోస్ట్ అయితే ట్విట్టర్లో వచ్చింది. దాంతోపాటు ఏంటంటే అది వెబ్సైట్లో కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే రాశారు. ఏంటంటే ఏదైతే ఆహా షో అయితే ఉంది కదా, ఆహా యాప్ ఏదైతే ఉందో ఓటీటీ ప్లాట్ఫామ్, అందులో మనకి మెయిన్గా అన్స్టాపబుల్ షో ఉంది కదా, ఆ షోలో ఏంటంటే కొత్త కొత్త సెలబ్రిటీస్ని, లేదంటే పెద్ద పెద్ద హీరోల్ని, సెలబ్రిటీస్ని వీళ్ళందరినీ రప్పిస్తూ ఉంటారు కదా ఆ షోకి. మన నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్, గెస్ట్ల కింద చాలామంది వస్తూ ఉంటారు, దాంతోపాటు ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇలాగ ఎంతోమంది లక్షల కోట్ల ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే స్టార్స్ ఉన్నారో వీళ్ళందరూ స్టార్స్ కోసం చూసి డౌన్లోడ్ చేసుకుని చూస్తారు కదా. సో ఇదే పర్టికులర్ ప్రాసెస్లో ఏంటంటే స్క్రీన్స్ మీద ఏవైతే వాళ్ళు ఇంటర్వ్యూ నడుపుతున్నారో ఆ ఇంటర్వ్యూలో స్క్రీన్స్ మీద Fun88 అని, లేదంటే కొన్ని రిగార్డింగ్ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన, లేదంటే ఫ్యాంటసీ యాప్స్ సంబంధించిన ఏదైనా కంప్లీట్గా డబ్బులు కోల్పోయే యాప్స్ ఏదైనా ఉన్నాయంటే అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఆ డిస్ప్లే చేసే విధంగా కూడా ఒక ఆయన అయితే, బాబు అనే ఒక ఆయన కూడా 80 లక్షల దాకా కోల్పోయాను కేవలం ఈ ఏదైతే ఆహాలో ఏదైతే ఉందో అల్టిమేట్గా ప్రభాస్ గారి యొక్క షోలో ఈ Fun88 మీద నేను ఎక్కువ కోల్పోయాను, ఆ యాడ్ చూసి డబ్బులు వస్తాయని చెప్పేసి ఏదైతే ఆ స్క్రీన్ మీద కనిపించిందో Fun88 దాన్ని డౌన్లోడ్ చేసి లేదంటే ఆ లింక్ ద్వారానే ఏదో చేసి మొత్తానికి బెట్టింగ్ అయితే చేశారంటే 80 లక్షల దాకా కోల్పోయారంట. అయితే ఆయన ఫైల్ చేయడం అనేది జరిగిందనమాట. ఏదైతే ఈ ప్రభాస్ గారి ఎపిసోడ్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రభాస్ గారి మీద, బాలకృష్ణ గారి మీద, గోపిచంద్ గారి మీద ఫైల్ అయితే ఫైల్ చేయాలి, కేసు అయితే నమోదు చేయాలని చెప్పేసి ఆయన అయితే వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇవి ఏవైతే వరుస పెట్టి మనకి బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోట్ చేస్తున్నారో ఇవి యాప్స్ అనేవి మనకి 2017లోనే బ్యాన్ చేసేసారు కంప్లీట్గా. అటు తెలంగాణలో అయినా సరే, మన ఆంధ్రాలో అయినా సరే బ్యాన్ చేసేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా కొన్ని తీసుకురావడం జరిగింది రిగార్డింగ్ గేమ్స్ అండ్ గ్యాంబ్లింగ్ సంబంధించింది, లేదంటే బెట్టింగ్ సంబంధించింది. ఒక కంప్లీట్ ఏదైతే ఆన్లైన్ సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓవరాల్గా యాక్ట్స్ని అయితే తీసుకొచ్చారు. అది తెలంగాణలో అయితే 2017లో తీసుకొచ్చారు, ఆంధ్రాలో అయితే 2020లో తీసుకొచ్చారు. సో తీసుకొచ్చినా కానీ ఏ విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తామో తెలియదు. అదేవిధంగా ఒక టాక్ షోలో, అన్స్టాపబుల్ అనే ఒక టాక్ షోలో ఏ విధంగా వీళ్ళు ఏదైతే సంబంధించిన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారని చెప్పేసి చాలామంది అది ట్విట్టర్లో అయితే మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఆ షోస్కి చూసేవాళ్ళు లక్షల కోట్లలో ఉంటారు, అవునా కదా. ఎందుకంటే ప్రభాస్ గారు వచ్చారంటే ఆ రోజున యాప్ అనేది క్రాష్ అయింది, సర్వర్ బిజీ అయిపోయింది. మామూలుగా అంటే మామూలుగా కాదు, ఒక విపరీతంగా జరిగింది. ఆయన ఎపిసోడ్కి ఏదైతే ఒక బజ్ క్రియేట్ అయిందో మొత్తం యాప్ కూడా క్రాష్ అయిపోయింది, సర్వర్ అనేది క్రాష్ అయింది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఎంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల ఏమైందంటే అలాంటి ఫ్యాన్ బేస్ టైంలో ఆయన స్క్రీన్ మీద ఇలాంటి ప్రమోట్ చేయడం అనేది ఒక తప్పు అయితే
ఈ కేసులు అనేది అసలు ప్రభాస్ గారికి సంబంధం లేదు, అసలు నందమూరి బాలకృష్ణ గారికి సంబంధం లేదు, గోపీచంద్ గారికి సంబంధం లేదు. వాళ్ళ మీద అయితే కేసు ఫైల్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవుతారు కదా వాళ్ళు, ఇంత స్టార్ సెలబ్రిటీ స్టేటస్ అయితే ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళ పట్ల కూడా ఏదో ఒకటి మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే కొంత వాదనలు అయితే వస్తున్నాయి. అటు వాదనలు వస్తున్నాయి, ఇటు వాదనలు వస్తున్నాయి. బట్ ఏంటంటే అల్టిమేట్గా ఏం చెప్పాలో కూడా నాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ ఏ విధంగా అడ్రస్ చేయాలో, ఏ విధంగా మాట్లాడాలో, జస్టిస్ ఎలా చేయాలో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ని రెగ్యులేట్ చేయట్లేదు, అదేవిధంగా ఎవరైతే పబ్లిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని ఆడకుండా ఉండట్లేదు. సో ఏదో విధంగా జనాలు అనేవాళ్ళు ఆడుతున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవట్లేదు. ఈ రెండు బేసిస్ మీద తీసుకుంటే ఎవరు ఆగట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యలో ఒక్కొక్కళ్ళు నష్టపోయిన వాళ్ళు ఏంటంటే వరుస పెట్టి వాళ్ళు ఫైల్స్ కేసులు ఫైల్ చేయటం కానీ, లేదంటే వాళ్ళ మీద నిందలు వేయటం కానీ ఇవన్నీ చేస్తారు. జస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద వేసారు కానీ దాన్ని ఆడాలని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు. ప్రభాస్ గారు అసలు చెప్పరు, సో గోపీచంద్ గారు కూడా చెప్పరు. సో ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా కేసులు వేశారు ఆహా మీద, లేదంటే ఆ ఎపిసోడ్స్ మీద. అలాగే ఆ బెట్టింగ్ యాప్ ఆడిన వాళ్ళు కూడా 80 లక్షలకు కోల్పోయారని చెప్పేసి ఈ యొక్క షో వల్ల, టాక్ షో వల్ల అని చెప్పేసి ఆయన మాటల ద్వారా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, కరెక్ట్. బట్ ఏంటంటే దేని మీద నేను మాట్లాడాలో కూడా నాకు ఫుల్ క్లారిటీ అయితే లేదనమాట. సో కంప్లీట్గా మీరే ఏదో విధంగా ఒక జడ్జ్మెంట్ అయితే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, దాన్ని బట్టి ఏదో తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఏ విధంగా ప్రమోట్ చేసినా మనకి ఆడకుండా ఉండటం అనేది బెస్ట్ ఆప్షన్, అవునా కదా? ఎందుకంటే చాలామంది ప్రిడిక్షన్స్ ఇస్తాం, దాంతోపాటు గేమ్స్ ఆడండి, లేదంటే డబ్బులు కలర్స్ ఉంటాయి కదా, కలర్స్ సంబంధించిన ఉంటాయి కదా, ఆ కలర్స్లో పెడితే మనకి ఒకంత కాదు, రెండింతలు కాదు, 5 ఇంతలు 10 ఇంతలు వస్తుందని చెప్పేసి ఏవైతే చెప్తున్నారో ప్రిడిక్షన్స్ కానీ మాటలు కానీ చెప్తున్నారో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి బెట్టింగ్ యాప్స్ బ్రాండ్స్ ద్వారా డబ్బులు వీళ్ళకి వస్తే ఏదైతే మీరు వీళ్ళ మాటలు నమ్మి ఆడుతున్నారో ఆ డబ్బులే వాళ్ళకి మీరు నష్టపోయి వాళ్ళ డబ్బులు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆ బ్రాండ్స్కి ఇస్తున్నారు అల్టిమేట్గా. సో ఇలా జరుగుతుంది కాబట్టి ఈ రోజున విస్తీర్ణంగా అన్ని చోట్లలో కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి హల్చల్ అవుతున్నాయి, దాంతోపాటు హంగామా అనేది క్రియేట్ చేస్తుంది. సో స్పెసిఫిక్గా ఏం లేదు, కేసు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వాదనలు, ప్రతివాదనలు కూడా కన్సిడర్ చేసుకుని అల్టిమేట్గా మనకి హైకోర్టు ఏదైతే, సుప్రీంకోర్టు ఏదైతే ఓవరాల్గా అల్టిమేట్ జస్టిస్ ఇస్తుందో దాని ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ నాకు ఈ విషయంలో మాత్రం ఇదేంటి ఒక టాక్ షో గురించి దాదాపు 80 లక్షల దాకా కోల్పోయారంటే నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. అంటే నిజంగానే జరిగి ఉంటుంది, కానీ ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి ఎవరైతే ప్రభాస్ గారు వచ్చారో ఆ షో మీద వేయటం కానీ, మిగతా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళ షో మీద వేయటం కానీ తప్పిది. ఇవి బేసికల్గా ఏంటంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువ, ఇప్పుడు మొన్నటి వరకు ఏమో ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడేమో సెలబ్రిటీస్ మీద విపరీతంగా ఇప్పుడు పాత వీడియోలన్నీ స్క్రీన్ షాట్స్ తీసి లేదంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి అవి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ ట్విట్టర్ పేజ్లో కానీ, ఫేస్బుక్ పేజ్లో కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ పెట్టి, లేదంటే యూట్యూబ్లో పెట్టి దాన్ని హైలైట్ చేయటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళి కేసులు అనేది నమోదు చేస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీస్ చెప్పిన వాదన ఏంటంటే అవి లీగలైజ్డ్ అగ్రిమెంటల్ టైప్లో వాళ్ళకి ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది, ఆ ప్రకారం మేము చేసాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అవి ఫ్యాంటసీ యాప్స్ కింద వస్తాయి, దానికంటూ కొన్ని పరిధులు అయితే ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకళ్ళు ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాదన ఏంటి, మేము జస్ట్ ఏంటంటే మాకు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ సరిపోవట్లేదు, దాంతోపాటు ఏంటంటే ఇటువంటి ప్రమోషన్స్ చేయడం వల్ల మాకు ఎడిషనల్ బెనిఫిట్ అనేది వస్తుంది, దాంతోపాటు ఆడియన్స్కి మేము విస్తీర్ణంగా ఏదైతే లొకేషన్స్ కానీ, లేదంటే ప్రొడక్ట్స్ కానీ, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళ వాదనలు అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాదన వాళ్ళది, దాంతోపాటు సెలబ్రిటీస్ వాదన అయితే అది. ఇప్పుడు ఏదైతే ఆ టాక్ షో ఉందో టాక్ షోలో
ఆ యాప్స్ గురించి ప్రమోట్ చేసి ఉండరు. బట్ ఏంటంటే అక్కడ కింద ఏదైతే ఉందో Fun88 అని, రియల్మీ అని, ఇలా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, టెక్నాలజీ సంబంధించినవి ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ సంబంధించినవి ఉన్నాయి, లేదంటే మిగతా ఏదైనా సంబంధించినవి అయితే ఉంటాయి, లేదంటే శారీస్ అనో లేదంటే జ్యువెలరీ అనో ఉంటాయి. సో ఇలా ఏంటంటే బెట్టింగ్ యాప్ సంబంధించిన ఏదైతే ఉందో అది పట్టుకొని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి కేసులు అయితే నమోదు చేయాలని చెప్పేసి ఇలాగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనమాట. సో అది దాంతోపాటు నష్టపోవడం కూడా జరిగిందని చెప్పేసి వ్యక్తం అయితే చేసుకున్నారు. సో అల్టిమేట్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇవేవి కూడా ఇప్పుడు ఆగేట్లేవు బెట్టింగ్ యాప్స్, ఎందుకంటే పాత ఫుటేజ్లు అన్నీ కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో ఏ విధమైన ఫుటేజ్లు అనేవి మనకి ఫ్యూచర్లో కూడా ఏమొస్తాయో మనకు తెలియదు. ఇది ఇప్పుడప్పుడే ఆగేయట్లేదు. ఏదైతే లోకల్ బాయ్ నానిగారితో స్టార్ట్ అయిందో ఇప్పుడు వరుస పెట్టి మామూలు మనిషి నుంచి సెలబ్రిటీస్ వరకు వెళ్ళిపోయింది. సో చూడాలి ఈ విధంగా మనకి ఫర్దర్గా ఒక అల్టిమేట్ జస్టిస్ వస్తుంది మనకి ఏమాత్రం కూడా తెలియదు. వీసీ సత్యనారాయణ గారు అయితే చాలా కఠినిస్తున్నారు, ఎందుకంటే ఇది కఠినమైన చర్య అనేది చెప్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ఇలా ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయక ప్రజల ప్రాణాలను తీయటం అనేది చాలా అంటే చాలా తప్పు అని చెప్పేసి ఆయన నోటి మాట ద్వారా కూడా చెప్పడం జరిగింది. సో అల్టిమేట్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎవరైనా చెప్పాలనుకునేది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి, ట్రేడింగ్ యాప్స్కి దూరంగా ఉండండి, లోన్ యాప్స్కి దూరంగా ఉండండి. మీకు డబ్బులు ఇచ్చేది ఏ ప్రక్రియ అయినా సరే ఇన్స్టెంట్గా డబ్బులు ఇస్తాం, మాకు ప్రూఫ్లు ఏం అక్కర్లేదు, దాంతోపాటు మాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారంటే వాళ్ళు ఏదో వెనకాల మ్యాజిక్ చేసి మీకు ప్రమోట్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకొని దూరంగా ఉండటం అనేది మంచిది. వాళ్ళు చెప్పారు కానీ మీరు చేసేస్తే మీకు ఒక ఉండాలి కదా సెన్స్ అనేది. సో చెప్పారని చెప్పి మీరు వాడకండి, వాడద్దు, కొనద్దు, ఇటువంటి ఆడద్దు. సో అంతకుమించి ఇంకేం చెప్పేది లేదు. ఇంకోటి ఏంటంటే, ఇది బేసికల్గా నేను చెప్పాలనుకునేది మనకి చరిత్రలో ఉంది, దాంతోపాటు ఇప్పుడు కూడా జరుగుతుంది, ఉన్నది కూడా ప్రజెంట్. కలికాలం ఏదైతే ఉందో 4 విషయాల్లో అయితే సర్వనాశనం చేస్తుంది మనిషినైనా సరే, దేశాన్నైనా సరే, ప్రపంచానైనా సరే. 1 వ్యభిచారం, 2 మద్యం, 3 జూదం, 4 జీవహింస. ఈ 4 చేయటం అనేది పొర్రపాటును కూడా చేస్తే కనుక మనిషి కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ అంతమైపోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా వీటికి దూరంగా ఉండండి. దూరంగా ఉంటే మనమే కాదు మన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుంటారు. ఎస్పెషల్గా స్టూడెంట్స్కి చెప్పేది ఇది ఒకటే, మీరు లాస్ట్ వరకు చూసారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీకు అల్టిమేట్గా పాయింట్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ చూస్తున్నారో, మీరు డబ్బుల కోసం, హంగుల కోసం, ఆర్భాటాల కోసం పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటాం అనేది, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటాం అనేది కానీ, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు తీసుకుంటాం కానీ మీరు ఖర్చు పెడుతున్నారే తప్ప దానివల్ల మీకు రూపాయి ఉపయోగం లేదు, దానివల్ల నష్టం అనేది జరుగుతుందని మీకు తెలియట్లేదు. ఎందుకంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు తెలీదు. ఏంటంటే ఒక జోష్లో ఉంటారు, ఆ యంగ్ బ్లడ్ కాబట్టి ఖచ్చితంగా లాగుద్ది, ఏదో కొనేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చూపించేయాలని ఒక ఆతృత, ఉత్సాహం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మానుకొని పేరెంట్స్కి ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా, ఇబ్బంది ఉండకుండా మీరు అర్థం చేసుకొని వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకొని మీరు తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది. ఒకరికి ఏదో ఉంది కదా, వాళ్ళ దగ్గర కారు ఉంది కదా, సింపుల్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర కారు ఉంది కదా, మన దగ్గర కూడా కారు లేదని చెప్పేసి మనం తిట్టుకుంటాం, లేదంటే ఇంట్లో వాళ్ళని అడగటం, ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే తిట్టుకుంటాం, ఇవన్నీ చేయకండి. వీటి వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకు ఉందంటే వాళ్ళకి ఏదో సంపాదించుకున్నారు కాబట్టి ఉంది, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఓకే, కారులో వాళ్ళకి ఉంది కదా, వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారు కాబట్టి ఓకే వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే, ఓకే మనం కూడా తొందరగా చదువుకొని, తొందరగా జాబ్ చేసుకొని, తొందరగా సెటిల్ అయ్యి, ఏంటంటే దాచుకొని మనీ తొందరగా సెటిల్ అవ్వాలని చెప్పేసి ఇలా అక్రమంగా డబ్బులు సంపాదించడం కాదు. డబ్బులు ప్రతిదీ రూపాయి దాచుకొని దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంటూ మల్టిప్లై చేసుకొని 10 times 20 times చేసుకునే విధమైన ఆలోచన, కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్నప్పుడు, ఎబిలిటీ ఉన్నప్పుడు మీరు ఆ కార్ని అయితే కొనగలరు. ఆ కార్ ఏంటి, దానికి మించి కార్ అయితే మీరు కొనగలరు. సో అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. ఎస్పెషల్గా యూతే చూస్తున్నారు కాబట్టి, యూతే గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి, యూతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి నేను చెప్పే పాయింట్ కూడా యూత్కే. సో నేను ఎప్పుడూ కూడా బెట్టింగ్ యాప్స్ అనేది నేను ఎన్నో చూశాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఎన్నో చూశాను, ఎంతోమందిని చూశాను, న్యూస్లు చూశాను, దాంతోపాటు గేమ్స్ ఆడేవాళ్ళని చూశాను,
గేమ్స్ ఆడుతున్న వాళ్ళని చూసాను, దాంతోపాటు ఏ అయితే గేమ్స్ ఎలా ఉంటాయో దాని డిజైన్ ఏంటో దాని ప్రోగ్రామ్ ఏంటో ఇవన్నీ కూడా చూశాను. కాబట్టి నాకు కలిసి రాదు, నాకు కలిసి వచ్చినా కానీ నేను ఆడను అని చెప్పేసి దూరం పెట్టాను. కాబట్టి నేను ఇబ్బంది పడలేదు, మా పేరెంట్స్ని ఇబ్బంది పడలేదు. సో అదేవిధంగా ఏంటంటే మీరు కూడా ఆడకండి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే కొన్ని కేసుల్లో మన ప్రీవియస్ వీడియోస్ అవేర్నెస్ వీడియోస్ చూస్తే తన కొడుకు తప్పు చేసినందుకు తల్లిదండ్రులు కూడా చనిపోయారు. తప్పు ఏం చేశారు, ఎవరు చేశారండి? అసలు కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు చచ్చిపోవడం ఏంటి నాకు తెలియక అర్థం కాదు. సో అలా ఏంటంటే మీరు బాధ పెడతామే కాదు, తల్లిదండ్రులు కూడా బాధపడేలా చేస్తున్నారు. మీరు లాస్ అయితే మీ మట్టిగా లాస్ చూపించుకోండి, కానీ పేరెంట్స్ వరకు వెళ్ళొద్దు. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకుంటే మీరు ఖర్చు పెట్టుకుని వేస్ట్ చేసుకోండి, పేరెంట్స్ వరకు వెళ్ళనవ్వకండి అంతే. అంతేగాని మీరు తప్పులు చేసేసి డబ్బులు రూపాయి సంపాదన లేకుండా కష్టపెట్టేసి మీరు మళ్ళీ తల్లిదండ్రులను అడిగి వాళ్ళని కష్టపెట్టి ఇలాంటి మరణాలు, సూసైడ్లు, ఆత్మహత్యలు ఇటువంటి అన్నీ కూడా దూరం పెట్టండి, అవేర్నెస్ చేయండి. మీకు అవసరమైతే మీ ఫ్రెండ్స్ తోటి వారికి చెప్పండి. మీకు చెప్పగలిగే కెపాసిటీ ఉంది, వాళ్ళు ఆడు అంటే మీరు ఆడకండి. ఆడొద్దు అని చెప్పి ఆడొద్దు అని ఇలా రివర్స్ కౌంటర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మారుతారు, మీరు మారుతారు. దీన్ని బట్టి మీ మైండ్ సెట్ అనేది ఒక యూనిక్ వేలో ఉంటుంది. మన చరిత్రలు ఏదైతే ఉన్నాయో, ఏవైతే దైవం సంబంధించిన కానీ చరిత్రకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చదువుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనకి ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, లేదంటే ఆల్కహాల్స్ కానీ, లేదంటే అమ్మాయిలకు సంబంధించింది కానీ, లేదంటే జీవహింస లాంటివి ఇవన్నీ కూడా చదువుకోండి. మనం చేస్తున్న కరెక్టా కాదా అనేది మీకే తెలిసిపోతుంది. సో అదేవిధంగా ఏంటంటే ఇవన్నీ తెలుసుకొని తప్పకుండా మీరు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు హంగామా న్యూస్ జరుగుతుందో ఇప్పటికైనా మీరు కళ్ళు విప్పి చూసి నేర్చుకొని వీటికి దూరంగా ఉంటే అల్టిమేట్గా మీరు మీ చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది, మంచిగా సెటిల్ అవుతారు, మంచిగా కారు కొనుక్కుంటారు, హ్యాపీగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి చాలా గర్విస్తారు. అంత మించి చెప్పేది ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా అయితే ఏదైతే మనకు రీసెంట్గా ఇప్పుడు దీని మీద టాక్ షోస్ మీద కూడా పడ్డారు. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ తీసి దాని మీద కూడా ఫైల్ చేశారు. సో ఇలా ఎన్ని బయటకు వస్తే మనకు తెలియదు. వచ్చినంతకాలం మనకి ఏంటంటే ఏదైనా సరే కేసులు ఏమైనా సరే డబ్బులు తీసుకుని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అల్టిమేట్గా ఎవరు తీసుకున్నా ఎవరు చేసినా తప్పు అనేది తప్పే. కాబట్టి ఆడిన వాళ్ళు కూడా తప్పే. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా అవేర్నెస్ తెచ్చుకొని మిగతా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయండి, పోనీ వీడియోని షేర్ చేయండి. సో అది నేను చెప్పగలిగేది, ఇంకేం లేదు. సో డబ్బులు కావాలనుకుంటే కష్టపడండి, ఏదైనా ఉద్యోగం చేసుకోండి, అంత మించి ఇంక చెప్పేదే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, దాంతోపాటు అందరికీ షేర్ చేయండి, వీలైన మట్టుకు షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే కనుక మన ఛానల్ కూడా త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దాంతోపాటు ఏదైతే మోనిటైజేషన్ అప్లై చేసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. సో ఇది అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. నాకు కూడా సపోర్ట్ చేయండి, మన ఛానల్కి లైక్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. సో ఎంత మించి ఇంక చెప్పేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.